నమస్తే, నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య విశాల డాక్టర్ వేణుగోపాల గురువు గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, మే నెలలో చూసుకున్నట్టయితే గనక ధనస్సు రాశి వారికి అసలు వీరికి గోచార ఫలితాల ప్రకారం వీరికి కలిసి వచ్చేవిగా ఈ నెలలో ఏమేమి కనిపిస్తున్నాయి అంటారు? మరి ముఖ్యంగా వీరు ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలంటారు? మా ధనుసు రాశి వారికి చాలా వరకు ఈ మే నెల అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. 60 నుంచి 70% సుఫలితాలు వచ్చేటువంటి అవకాశమే కనిపిస్తుంది. వీరికి మే 14 నుంచి సప్తమంలో గురువు వచ్చేస్తున్నాడు. అంటే వీరి రాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి. ధనుసు రాశికి అధిపతి గురువే, మీన రాశికి అధిపతి గురువే కదా. ఈయనకి ఈ ధనుసు రాశికి జన్మ రాశ్యాధిపతి అయిన గురువు మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున రాశి వీరికి 180 డిగ్రీల్లో ఉంటుంది, 7వ భావంలో ఉంటుంది ఎదురుగా. ఆ కారణం చేత జన సంబంధాలు బాగా పెరిగిపోతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఏ రకంగా చూసినా మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ రకంగా గురువు వీరికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉన్నాడు. మే నెలలో మే 14 నుంచి అద్భుతంగా ఆయన శుభారంభం ప్రారంభిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ సంవత్సరం వారికి పూర్తిగా ఉన్నాడు. 6వ ఇంట కొంతకాలం ఉంటాడు, 4వ ఇంట కొంతకాలం ఉంటాడు. ఈ రెండు మంచిదే. బుధుడు షష్టమ భావంలోనూ బాగుంటాడు, చతుష్ట భావంలోనూ బాగుంటాడు. ఈ కారణం చేత ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు. రావాల్సిన వ్యాపారంలో రావాల్సిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులైతే వారికి రావాల్సిన ఎక్కువ జీతభత్యాలు కానీ, పెరిగిన జీతాలు కానీ వాటిని అందుకోగలుగుతారు. ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ వీరు ఇచ్చినటువంటి ఎదుటి వారికి ఇచ్చినటువంటి రుణము ఏదైనా ఉంటే అది కూడా వచ్చి చేరుతుంది. వీరు అడగకపోయినా సరే అది వచ్చి చేరేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీరు వీరు చేసినటువంటి అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకోగలుగుతారు ఈ నెలలో. ఈ రకంగా ఆర్థిక పరంగా బాగా ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి, రుణ సదుపాయాలు బాగుంటాయి, స్నేహితులతో మిత్రులతో సత్సంబంధాలు బాగుంటాయి. ఈ రకంగా బుధుడు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాడు. మరి సూర్య భగవానుడు కూడా వీరికి 6వ ఇంట్లో వెళ్ళిపోతున్నాడు. షష్టమ భావంలోనికి సూర్యుడు వెళ్ళారనుకోండి, మే నెలలో తప్పకుండా పోటీని తట్టుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అధికారుల నుంచి అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. తండ్రి నుంచి కూడా ఆదాయం వస్తుంది. ప్రభుత్వం నుంచి ఏదైనా రావాల్సిన ఆదాయం ఉంటే దాన్ని కూడా అందుకోగలుగుతారు. ప్రభుత్వ సహాయాన్ని కూడా అందుకోగలుగుతారు. ఈ రకంగా అధికారుల నుంచి పూర్తిగా అనుకూలత ఉంది. శుక్రుడు ఫేవర్గా ఉన్నాడు వీరికి. శుక్రుడు ఫేవర్గా ఉంటే స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తించుకోవడం, తల్లి సహకారము, చెల్లి సహకారము, భార్య సహకారం వీళ్ళంతా అనుకూలంగా ఉన్నప్పుడు శుభకార్యాలు సంతోషంగా చేసుకోగలుగుతారు. వీళ్ళు ఇంటిల్లు పాది కలిసి ఎక్కడైనా విందు వినోదాలకు వెళ్తారు, విహారయాత్రలకు వెళ్తారు. ఆ రకమైనటువంటి సంతోషాన్ని కూడా వీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. రాహు మే 18 నుంచి వీరికి 3వ ఇంటికి వచ్చేసాడు. అనగా విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి, నూతన వ్యక్తుల పరిచయాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు వీరు నూతన వ్యాపారాలు ప్రారంభించినా అద్భుతంగా వాళ్ళు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఏమాత్రం ఆలోచించకుండా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ, మరొక బ్రాంచీ పెట్టడం కానీ, లేదా కొత్తగా ప్రారంభించడం కానీ చేస్తే ఎక్కువ శుభఫలితాలు రావడానికి అనుకూలంగా ఉంటుంది ధనుసు రాశి. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి చాలా బాగుంది. మే నెల చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. కాకపోతే వీరికి పాపం ఈ అష్టమ భావంలో కుజ సంచారం ఉంది 8వ ఇంట్లో. అదొక్కటి కొంచెం బాగాలేదు. అలాగే అర్ధాష్టమ శని దోషం ఉంది. 4వ ఇంట శని ఉన్నాడు. మీనరాశిలో శని ఉన్నాడు కదా, అది 4వ భావం కదా. అష్టమం అంటే 8, అర్ధాష్టమం అంటే 4 కదా. అదొక్కటి కాస్త ఇబ్బందిగా మారుతుంది. అలాగే కేతువు 9వ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సింహరాశిలో కేతు వెళ్ళిపోతుంది మే 18. ఈ 3 గ్రహాలు మాత్రమే వీరికి కాస్త ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తుంది. మిగతా 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురువు గారు, మరి వీరికి వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతున్నారు అని చెప్పారు. అయితే వీరికి బాగా కలిసి వచ్చే వ్యాపారం ఏదంటారు? వీరు పెట్టుకున్న ఒకవేళ ఇప్పుడు మళ్ళీ పెట్టాలి అని అనుకునేవారు అయితే కనుక ఏ వ్యాపారం చేసినా బాగుంటుందమ్మా ఈ సంవత్సరం వారికి. ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప. అది కలిసి రాదు. అది కొంచెం ఇప్పుడు కాదు, ఇంకా 2-3 నెలల తర్వాత కలిసి వస్తుంది. మే నెలలో పనికిరాదు. మిగతా అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చు. బంగారం కొనుగోలు చేయొచ్చు. వీరికి నచ్చిన వ్యాపారాలు ఏది చేసినా సక్సెస్ అవుతారు. అన్ని రకాలుగాను అనుకూల వాతావరణం ఉంది. గురువుగారు, ఇప్పుడు డాక్టర్లుగా రాణిస్తున్న వారు ఉంటారు, టీచర్లు ఉంటారు, వ్యవసాయదారులు ఉంటారు, పోలీస్ రంగాల వారు ఉంటారు. మరి వీరందరికీ ఈ రాశిలో ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుందంట? వ్యవసాయ రంగాల వారికి బాగుంటుందమ్మా. పోలీస్ డిపార్ట్మెంట్కి అంత బాగా ఉండదు ఈ సంవత్సరం. ధనుసు రాశి వాళ్ళకి ఈ అష్టమ కుజుడు వల్ల పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, చాలా ఇబ్బందులు పడేటువంటి సూచన కనిపిస్తుంది. వ్యవసాయ రంగం బాగా ఉంటుంది. ఇతరత్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలా బాగా రాణిస్తారు. బ్యాంకు ఎంప్లాయీస్ బాగా రాణిస్తారు. సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగుంటుంది. అందరికీ బాగుంది.
ఒక రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఎవరికి ఈ సంవత్సరం అంత బాగుండదు. మే నెల యూనిఫామ్ ఉండే ఎవరికి కూడా ఆ ఉద్యోగులకి అంత అనుకూలంగా ఉండదు. ఇప్పుడు హాస్పిటల్స్ లో ఉద్యోగులకు కూడా యూనిఫామ్ వేసుకునేవారే, వారు సాధారణమైనటువంటి సేవలు చేయగలుగుతారు. ఆపరేషన్ల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ అష్టమ కుజుడు, అందువల్ల కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి సూచన. గురువు గారు, ఇంకా చివరిగా ఈ రాశిలో ఉన్నవారు వివాహాలు కావాల్సిన వాళ్ళు ఉంటే గనక ఈ నెలలో మనకి పెళ్లిళ్ళు ముహూర్తాలు కూడా ఉంటాయి కాబట్టి మరి వీరికి పెళ్లిళ్ళు అయ్యే అవకాశం ఉన్నాయంటారా? ఎక్కువ శాతం ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి పెళ్లిళ్ళు అయిపోతాయమ్మా. ఎందుకంటే సప్తంలో కుజుడు వచ్చాడు కాబట్టి, ఆ సప్తంలో గురువు వచ్చాడు కాబట్టి, గురుబలం ఉంది కాబట్టి, అర్ధాష్టమ శని వలన వివాహానికి ఎలాంటి ఆటంకము లేదు. తప్పనిసరిగా వీళ్ళు వివాహాలు అవుతాయి. వివాహం అయిన వారికి సంతాన యోగ్యత కూడా ఈ సంవత్సరం బాగా కనిపిస్తుంది ధనుసు రాశి, దానికి ఎలాంటి అభ్యంతరాలు లేదు. ఇంకా ఆరోగ్యాన్ని విషయానికి వస్తే ఎలా ఉంటుందంటారు వీరికి? ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. అర్ధాష్టమ శని కదా కాబట్టి పొట్టుకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. పొత్తి కడుపు, అమ్మాయిలకైతే పొత్తి కడుపు నొప్పి రావడం, లేకపోతే వారికి ఆ మంత్లీ ఇబ్బందులు రావడం అది జరుగుతుంటుంది. మగవాళ్ళకైతే జీర్ణ సంబంధమైన ఇబ్బందులు వస్తాయి. అంటే సరిగా డైజెషన్ సిస్టమ్ బాగా లేకపోవడం వల్ల అసిడిటీ ఫామ్ కావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కదా, దెబ్బలు తాకించుకుంటారు, చిన్న చిన్న ఆపరేషన్ లేకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్లు ఇవి రావడానికి ప్రమాదం కనిపిస్తుంది. గురుగారు, ఇంకా పరిహారాల విషయానికి వస్తే గనక మనం ఇంతవరకు కూడా మాట్లాడుకున్నాం. వీరికి కాస్త ఆరోగ్య రకంగా చూసుకుంటే కాస్త ఇబ్బందులే కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి వారందరూ ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? మెయిన్ గా ధనుసు రాశి వారికి కేతువు ఇన్ని రోజులు దశమంలో ఉండి ఇప్పుడు 9వ ఇంటికి వెళ్తున్నాడమ్మా. కాబట్టి వీరు తన తండ్రి వారు కానీ తండ్రికి సమానమైన వారు, అంటే మనకు తండ్రికి సమానమైన వారు అంటే మనకు మేనమామలు కావచ్చు, చిన్నాన్నలు కావచ్చు, పెద్ద నాన్నలు, వీళ్ళందరూ మనకు తండ్రి సమానులు. వీరికి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కనుక నిత్య గణపతి ఆరాధన చేసుకోవాలి. గణేశాష్టకం చదువుకుంటే ఈ బంధువుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంకా అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి ఈశ్వరునికి వారు శనివారం రోజు అభిషేకం నిర్వర్తించడం, లేకపోతే ఆంజనేయ స్వామికి ఆయనకు ఉన్నటువంటి 3 రకాల పూజలు, ప్రధానమైన విశేషమైనటువంటి పూజలు 3గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకటి తమలపాకుల పూజ, 2 సింధూర పూజ, వడమాల పూజ. ఈ 3 ఏ పూజ అయినా శనివారం రోజు చేయించినా అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడతారు. అలాగే వీరికి అష్టమ కుజుడు కదా, ఈ అష్టమ కుజ దోషం నుంచి బయటపడడానికి పెద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయ ప్రాంగణంలో నిద్ర చేసి రావడం, తర్వాత ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి వీరు స్వయంగా అభిషేకం నిర్వర్తించుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని అనుకూలపరచుకోవడం కోసం కందిపప్పు ఎవరికైనా మంగళవారం రోజు దానం చేయడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం, ఎర్రటి పండ్లను స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా పెట్టడం, ఎర్రటి పూలతో మందారము, గులాబీ పూలతో స్వామివారిని అలంకరించడం, ఇవి గన చేసుకోగలిగితే ఈ అష్టమ కుజ దోషం నుంచి కూడా బయటపడతారు. ఈ రకంగా ధనుసు రాశి వారు మరింతగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే.